రెయిన్ డాన్స్ అకాడమీ 25వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ. కరీంనగర్ ఫిలిం భవన్లో రెయిన్ డాన్స్ అకాడమీ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మరియు కొత్త సతీష్ రెడ్డి, రవికుమార్, జాన్ హిజ్రాల్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాన్స్ పిల్లల్లో శారీరక, మానసిక వికాసంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. గత 25 ఏళ్లుగా అనేక మంది విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దిన రెయిన్ డాన్స్ అకాడమీ సేవలను అభినందించారు. తల్లిదండ్రులు కూడా అకాడమీ ద్వారా తమ పిల్లలు తక్కువ సమయంలోనే వివిధ నృత్య కళలను నేర్చుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అకాడమీ ఫౌండర్ చైర్మన్ రామకృష్ణ తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిటీ హాస్పిటల్ వెంకట్రెడ్డి, మిలీనియం శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులు రామకృష్ణ గారి గురించి చెప్పాలి. వీరు డాన్స్ ను నమ్ముకొని నిజంగా కర్మల్లో ప్రతి స్టెప్ మరి స్టెప్ ఎదగడం. ప్రెస్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. సో 25 ఇయర్స్ నుంచి ఒక డ్యాన్స్ మాస్టర్ గా చాలా మంది స్టూడెంట్స్ కి మంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తూ ఒక కరీంనగర్ లో మంచి ఇన్స్టిట్యూట్ నెలకొల్పి ఇప్పటికీ 25 ఇయర్స్ కంటిన్యూస్ గా చేస్తున్న చాలా గొప్ప విషయం. అదేవిధంగా తనకు మా కాలేజీలో కూడా మా విద్యార్థులకు ఎవ్రీ సండే డాన్స్ క్లాసెస్ చేపిస్తుంటాడు. అంటే పిల్లల్లో ఉన్నటువంటి ఎంకరేజింగ్, వాళ్ళలో ఉన్నటువంటి స్టేజ్ ఫియర్ వాళ్ళలో లేకుండా చేసి నేను కూడా డాన్స్ చేయగలను అనేలాగా పిల్లల్లో వాళ్ళకు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇస్తూ మంచి మోటివేట్ చేస్తూ చిన్న చిన్న స్టెప్స్ ని చాలా క్లియర్ గా మంచిగా చేసేలాగా మంచి డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తూ మంచి కరీంనగర్లో బెస్ట్ డాన్స్ అకాడమీగా ఈరోజు రెయిన్బో అకాడమీ ఉన్నది. సో ఇంకా ఈ సమ్మర్ క్యాంప్ లో చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పంపించి వాళ్ళకు కొద్దిగా మరి నా క్లాసెస్ స్టడీ కాకుండా ఇలాంటి వాటిలో మంచి ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళు కూడా డాన్స్, బేబీ డాన్స్ కావచ్చు, టీ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసి ఒక స్టేట్ లెవెల్లో ఒక మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకోవడానికి మన రామకృష్ణ గారి సపోర్ట్ అనేది ఎప్పటికీ వాళ్ళకు ఉంటది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ని మీరు యూజ్ చేసుకొని సో మంచి మీ పిల్లల్ని ఒక మంచి డాన్సర్ గా దిద్దడానికి రామకృష్ణ గారు ఎప్పటికి కూడా మీకు మనకు అందరికి కూడా అందుబాటులో ఉంటాడు. 25 ఇయర్స్ గా ఈ రకంగా అంటే కంటిన్యూగా సమ్మర్ క్యాంప్స్ కానీ మిగిలిన కానీ దాదాపుగా కరీంనగర్ పట్టణంలో కూడా తనకు శిష్యులు ఇంకా మరి దొరుకుతారా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తే అంతమంది శిష్యులు ఉన్నారు. అంతమంది అభిమానాన్ని పొందడం అనేది ఒక రామకృష్ణ గారికే వీలవుతుంది. ఇంకోటి ఎందుకంటే తన సహధర్మచారిని కూడా తను డాన్సర్ గా ఉంది. రెయిన్ స్టార్ అకాడమీ తరఫున ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. చాలా చక్కగా పిల్లలు వెలుపుకోలు కానీ అది కానీ ఒక డాన్స్ ఏ రకంగా స్టెప్ వేయాలి కానీ ఇవన్నీ నేర్చుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ నేను ఇంకా కొంత టైం కేటాయించేది జస్ట్ నేను మొన్న 31st నాడు రిటైర్ అయ్యాను. అండ్ నా ఫేర్వెల్ పార్టీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. అయినప్పుడు కూడా 2 నిమిషాలకు మళ్ళీ వచ్చి వెళ్దామన్న ఆలోచన మీద మీ అందరి అభిమానులు చూడవద్దామని కొంటున్న రామకృష్ణకు అభినందన తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఒక 2 నిమిషాల కోసం వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రామకృష్ణ ఇలాగే ఎదగాలి, ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఇస్తూ చాలా అంటే పేరు ప్రఖ్యాతులు కాల్చాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. Vaishnavi, daughter of Prakash. Nadaswara music, madam.
గట్టిగా చెప్పండి. చాలా అకాడమీ నిజంగా చెప్తున్నా, మా అబ్బాయిని పంపించిన చాలా నేను ఒక 2-3 ఇయర్స్ చూడండి. ఈ నెలలో వాడిని యాక్టివ్స్ వాడిని పికప్ మూవ్ అంటే డ్యాన్స్ 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 అని చాలా వాళ్ళ మాస్టర్ను చాలా పికప్ అయ్యాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. 1 ఇయర్ పోతే కూడా కావచ్చు, కానీ ఏ రోజు కూడా ఒక 5 minutes కూడా లేటర్ రాకుండా నేను కూడా అంత కోఆపరేషన్ చేసిన మామూలుగా సార్ కూడా నేను పోయి కొంచెం 1 monthలో మామూలు పికప్ చేయమంటే చాలా పికప్ చేసిందండి. చాలా మందికి చెప్పినాను. నేను ఒక 3-4 మెంబర్స్ కూడా పంపించాను. అభిషేక్ మా పాపని అంత రెడ్ స్టార్ డ్యాన్స్ గ్రూప్లో యాడ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తను అంతకుముందు స్టేజ్ ఫియర్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ స్టేజ్ ఫియర్ అనేది ఏం లేదు. షైగా ఫీల్ మొత్తానికి ఏం లేకుండా ఉంది. ఎప్పుడైనా కూడా తను స్కూల్లో పార్టిసిపేట్ చేస్తుంటే కొంచెం అట్లా షైగా ఫీల్ అవ్వకుండా ఉంటుండే, కానీ ఇప్పుడు లిప్ మూమెంట్స్ అయినా కానీ ప్లస్ స్టెప్స్ అయినా కానీ చాలా సింపుల్గా చాలా ఇస్తున్నాడు. మా బాబు వచ్చేసి జస్ట్ 4 years. తను కూడా ఎట్లా అంటే చిన్న కూడా అంతకుముందు డ్యాన్స్ నాన్న ఆడారంటే నేను వెళ్ళను అని అంటుండే, కానీ ఇప్పుడు మాత్రం కంపల్సరీ నేను ఆ రోజు వర్షం పడుతున్నా కూడా నన్ను కార్లో తప్పకుండా తీసుకెళ్ళి నేను డ్యాన్స్కి వెళ్ళాలి, మా సార్ నా కోసం వెయిట్ చేస్తారని చాలా గట్టిగా బలంగా చెప్పి ఆ రోజు వర్షంలో కూడా వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ రామకృష్ణ సార్. మీరు ఇలానే చాలా మంది స్టూడెంట్స్ని డెవలప్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. మీకు మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి. మీరు ఇట్లాంటి ప్రతిభావంతుల్ని గుర్తించి ప్రతి ఒక్కరికి డ్యాన్స్ నేర్పించాలని కోరుకుంటాం సార్. ఎక్సలెంట్ ఉన్నాయి సార్. దాంట్లో పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి. మా రేల్ స్టార్ డాన్స్ అకాడమీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మేము సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో చాలామంది పిల్లలు పార్టిసిపేషన్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. మరియు మా ఈ అకాడమీ సెలబ్రేషన్కు గెస్ట్గా వచ్చిన ముఖ్య అతిథులు ఆర్టీఓ సార్ గారు కానీ, జాన్ ఇస్రాయల్ సార్ కానీ, రాజకుమార్ సార్ గారు కానీ, సతీష్ రెడ్డి సార్ గారు, వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మా పిల్లలు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఒక 30 daysలోనే 15 పాటల దాకా నేర్చుకున్నారు మా పిల్లలు. జస్ట్ ఓన్లీ వాళ్ళు డైలీ 1 hour మాత్రమే వాళ్ళ క్లాసు, కానీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా చాలా డిసిప్లిన్గా నేర్చుకున్నారు. కాబట్టి ఈ 30 రోజులలో 15 పాటలు నేర్చుకోవడం జరిగింది. నేనే ఆశ్చర్యపోతున్నా, అంత తొందరగా నేర్చుకునే పిల్లలు ఉన్నారా అని అనుకుంటున్నా. ఇంతకు ముందులా లేదు. జనరేషన్ చాలా 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 చేంజ్ అయింది. ఒకప్పుడు ఈ డాన్స్ అకాడమీకి పంపాలంటే కొంచెం ఆలోచించేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు అట్లా లేదు. ప్రతి పిల్లగాడికి యాక్టివిటీ కావాలని చాలామంది తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు. అది మంచి అవేర్నెస్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సెలబ్రేషన్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి నాతోటి మిత్రులు, మా సహచరిని, మా మేడం, నా ఫ్రెండు, అలాగే మా ఇంకో మిత్రుడు మా మిలియన్ శ్రీనివాస్, వీరందరి సహకారంతో చాలా అద్భుతంగా ప్రోగ్రాం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ.